మా చెల్లి పెళ్ళికి అయితే వచ్చాము. క్రిస్టియన్స్ పెళ్ళి ఇది. ఎలా చేస్తున్నారో క్రిస్టియన్స్ పెళ్ళి చూడండి. మా చెల్లి ఆ పెళ్ళి కూతురు. పెళ్లి పిల్ల, పెళ్లి పిల్లగాడు, మా చెల్లి మరిది. కొత్త జంట వీళ్ళు. క్రిస్టియన్స్ పెళ్ళి ఇది. బాబాయ్ పెళ్ళిళ్ళేమో జరిగేది అనుకోలేదు. పెళ్లి పిల్ల, పెళ్లి జీవంగల దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఆనాడు మా ప్రభు ఆదాములను నాయన మీరే నిర్మించి వారి భార్యాభర్తలుగా మా ప్రభా ఒకటిగా చేసి ఈ లోకాన్ని మా ప్రభా మీరు హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా యెహోవా నరుడు ఒంటరిగా ఉన్నట్టుట మంచిది కాదు. అంటే ఈ లోకంలో ఈ సృష్టిలో చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అని అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎందుకు? దేవుడు తన పోలికలో నరుణ్ణి చేసి, ఎందుకు నరుణ్ణి చేసిందంటే దేవుడు తన మహిమను ఈ లోకంలో, తన ప్రేమను, తన ఏదైతే చెయ్యాలి అని అనుకున్నాడో దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. దేవా మరి ప్రాముఖ్యంగా తల్లి దేవా ఈరోజు ఈ యొక్క వివాహంలో మమ్మల్ని అందరినీ నడిపించుకుంటున్నాను. దేవ చక్కటి పాట, చక్కటి వాక్యం వినడానికి సాయం తీసుకుంటాం. దేవ నిజంగా తండ్రి దేవా ఇతర తండ్రి సువార్త మీరు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలింపజేయమని ప్రార్థిస్తున్నాను. మీరు యొక్క చూపించమని వివాహంను కూడా దేవ నీకు నామం ఘనత కొరకు ఈ వివాహం జరుగులాగా మీరు సహాయం చేయమని దేవ మీరే కుటుంబాన్ని మీరు కట్టుమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లేదా ఈ కేళ్ళకాలం అందరూ మౌనంగా ఉండవలెను. అర్థమైందా మీ ప్రకటన? మీరిద్దరు వివాహం చేసుకోకూడదని ఏదైనా అభ్యంతరము, ఏదైనా తగిన కారణము, తగిన హేతు ఏదైనా ఉంటే అది ఇప్పుడే చూపెట్టాలా? రమాదేవి ఈ భార్య చేసుకొని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరుల నొల్లక ఈమెకే భర్తపై ఉందువా? గట్టిగా చెప్పి అందరికీ వాళ్ళ జీవమను కృపావరంలో మీ భార్య మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున ఈమెతో మాత్రమే నువ్వు కాపురము చేయుదువా? వధువును అడుగుదాం. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుడు కుమారు నీ భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉండువా? అందరికి వినిపిస్తుందా? మైక్ లేదు. దేవుని వాక్యం దూషింపబడుకుంటున్నట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి వినయంతోనూ సాత్వికంతోనూ శాంతి సమాధానంతోనూ జ్ఞానవంతురాలై ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురము చేయదువా? మంచి అందరూ చప్పట్లు కొట్టండి. కనుక వీరు కూడా మంచి వారి యొక్క వారి కూడా సుఖాన్ని వెల్లడిపరిచారు. కనుక ఇప్పుడు పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు
పెద్దలను కూడా మనం అడిగి పెళ్లి కొడుకు తెలుసుకుందాము. తల్లిదండ్రి ఆడపడుచు పెళ్లి పిల్ల అన్న వదిన తల్లి అందరి అభిప్రాయాలు మనం సైడ్ తెలుసుకుందాము. నిలబడ్డోళ్ళు కుటుంబ అభిప్రాయాలు కూడా మనం అబ్బాయి వాళ్ళ తెలుసుకుందాము. తల్లి తండ్రి ఆడపడుచు మరి బావ ప్రాముఖ్యంగా అన్న తమ్ముళ్ళు. ఇక్కడ సైడ్ నిలబడ్డోళ్ళు ఆ పెళ్లి పిల్ల ఈ అమ్మ కొడుకుకి వదిన ఈ అన్న అమ్మాయిని పెళ్లి చేసి వీటికి వీళ్ళంతా. కోడలు చేసుకోవడం. అయ్యా రాజమౌళి గారు. అమ్మ అమ్మ డిస్టెన్స్ పెళ్ళి ఇది. డిస్టెన్స్ వాళ్ళు ఇలా చేసుకుంటారు పెళ్ళి. ఎవరికి నవ్వులు వస్తుందో స్మైల్ ఇవ్వాలి. నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నీవు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో నేను భాగమును. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా అన్ని విషయాలలో చేయుచున్నాను. ఇట్లా కనబడుతుంది. అదే. కొంచెం పైకి స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఎవరికి తక్కువ స్మైల్ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బంగారం కంటే మంచిగా చూసుకోవాలి సిస్టర్. ధరింపజేసుకోవాలి. అమ్మ ఎవరన్నా వచ్చి వేలు పట్టుకోవాలి. నిన్ను నా భార్యగా చేసుకొని చుట్టాను. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు క్రిస్టియన్స్ పెళ్ళి ఇలా అయితే జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తారో క్రిస్టియన్స్ పెళ్ళి అయితే ఇలా జరుగుతుంది. చూసారా ఎలా చేశారో క్రిస్టియన్స్ పెళ్ళి. మా చెల్లి ఈమె. చెప్పండి కొట్టే. ఇలా జరుగుతుందండి. ఓకేనా? చూడండి అందరూ క్రిస్టియన్స్ పెళ్ళి అయితే ఇలా జరుగుతుంది. చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా జరిగింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్. ఆ చెయ్యి మీరికి చేయికిందిగా చూడు జరగనా ఆ చెయ్యి ఈ చెయ్యి దగ్గర అబ్బాయిని అమ్మాయిని అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్?